హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి అయితే ఎగ్జామిటీ అనే కంపెనీ నుంచి అయితే జాబ్స్ అనేది రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా మంచి కంపెనీ, ఫుడ్ కూడా ఫ్రీ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఈ కంపెనీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. సో మీకు త్వరగా జాబ్ కావాలంటే ఈ కంపెనీలో మాత్రం చాలా ఈజీగా వస్తుంది. సో మీకైతే ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఏం క్వశ్చన్స్ అడుగుతారో, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది నేను పూర్తిగా డీటెయిల్స్ అనేది వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. సో ఫస్ట్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఏంటంటే ఈ ప్రాసెస్ వచ్చేసి మనకి ఏంటంటే ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించింది. సో ఓకేనా. సో ప్రాసెస్ అసోసియేట్ అంటే ఏంటి? సో ప్రాసెస్ అసోసియేట్ అంటే ఏం లేదు. సో ఇట్లా మనకి యూఎస్లో అయితే ఎగ్జామ్స్ అనేది రాస్తారు కదా, సో వాళ్ళకైతే మీరు టెస్ట్కి ఏంటంటే మీరు వాళ్ళ ఐడి కార్డ్స్ ఉంటాయి కదా, ఐడి ప్రూఫ్స్. సో ప్రూఫ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, అసలు ఈ మనిషి టెస్ట్ రాస్తున్నాడా లేదా అనేది. సో మీరైతే టెస్ట్ అరేంజ్మెంట్స్ అయితే చేసి ఇన్విజిలేషన్ అనేది చేయాలి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఏంటంటే ఎగ్జామ్ ఇన్విజిలేషన్ అయితే చేయాలి. సో చూడండి ఇక్కడ మనకి ఇచ్చారు, ఇక్కడ ఇంక్లూడ్ స్టార్ట్అప్ సబ్మిషన్ అండ్ లాగౌట్ ఆఫ్ టెస్ట్ టేకర్స్ ఎగ్జామ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఈచ్ క్లయింట్స్. ఓకేనా. సో వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తే లాగౌట్ కావడం కానీ, ఎర్రర్స్ రావడం కానీ, సో అట్లుంటే ఏంటంటే మీకు తెలిసినంత మీరు హెల్ప్ చేయాలి. సో మీకు మీ తర్వాత మన ప్రాసెస్ ఉంటారు కదా వేరే వాళ్ళు, సో వాళ్ళకి అనేది చెప్తే ఏంటంటే వాళ్ళు అనేది చెక్ చేసి సాల్వ్ అనేది చేస్తారు. సో చెప్పాను కదా మీకు, ఇంటర్వ్యూయింగ్ టెస్ట్ టేకర్స్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంటేషన్. సో ఓకేనా. చాలా అంటే చాలా మంచి కంపెనీ, ఎవరైతే అసలు మిస్ అవ్వద్దు. అండ్ మీరైతే సూపర్వైజ్ ద ఎగ్జామినేషన్ ఫర్ ద ఎంటైర్ పీరియడ్ అండ్ డాక్యుమెంట్ ద సేమ్ ఇన్ ద డేటాబేస్. సో మీరైతే ఎగ్జామినేషన్ చేయాలి ఎంటైర్ పీరియడ్. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఏంటంటే ఆన్ సైట్ ఉంటుంది అండ్ లొకేషన్ వచ్చేసి ఇది హైదరాబాద్లో అయితే ఉంటుంది. సో నాచారం లొకేషన్లో అయితే ఆఫీస్ అనేది ఉంటుంది. అండ్ మనకి 4 అవర్స్ వచ్చేసి రొటేషనల్ నైట్ షిఫ్ట్ అయితే ఉంటాయి. సో మనకి వర్కింగ్ డేస్కి చూసుకుంటే ఏంటంటే వీక్లీ 5 డేస్ అనేది పని చేయాలి. సో ఓకేనా. సో కాబట్టి నెలకు వచ్చేసి 20 నుంచి 21 రోజు పని అనేది ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి షిఫ్ట్ స్కెడ్యూల్స్ ఆర్ వీక్ ఆఫ్ విల్ బి డిఫైన్డ్ బై ద వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్. మీకు వీక్ ఆఫ్ అట్లా అనేది మీకైతే షిఫ్ట్ షెడ్యూల్ చేసి చెప్తుంది మీకు ముందే. సో మనకైతే ఇంగ్లీష్ మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి. సో కొంచెం ఏంటంటే వాళ్ళు టెస్ట్ తీసుకునేటప్పుడు కొంచెం మాట్లాడాలి కాబట్టి. సో ఇంకొకటి ఏంటంటే మీకు సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, జస్ట్ ఫ్రెషర్ అయి ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి 55 వేకెన్సీస్ అని ఇచ్చారు కదా, సో వేకెన్సీస్ అనేది చాలానే ఉంటాయి. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి హైదరాబాద్లో వచ్చేసి మనకి సో నాచారంలో అయితే ఒక లొకేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, వీళ్ళు ఇస్తారు ఇక్కడ నాచారం ఒక లొకేషన్ అండ్ ఇంకొకటి వచ్చేసి హైటెక్ సిటీలో కూడా ఆఫీస్ అనేది ఉంటుంది. సో నాచారం దగ్గర అయిన వాళ్ళు ఉప్పల్ దగ్గర నుంచి నాచారంకి వెళ్ళొచ్చు. సో మాకు ఇట్లా దూరం కదా, మేము హైటెక్ సిటీలో ఉంటామంటే హైటెక్ సిటీలో కూడా ఆఫీస్ ఉంది. సో మీరు అక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇక్కడ జాబ్ తీసుకుంటారా, లేకపోతే ఇక్కడ అటెండ్ అయ్యి అక్కడ తీసుకుంటారా అనేది మీ ఇష్టం. సో వాళ్ళైతే చెప్తారు కంపెనీ వాళ్ళు. సో ఎగ్జామినేటివ్ కంపెనీ అయితే మెగా వాకింగ్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తుంది ఫర్ ప్రాసెస్ అసోసియేట్. సో 5 డేస్ వర్క్ ఉంటుంది. మీరు చూసుకుంటే మీకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రీ ఫుడ్ ఉంటుంది. ఓకేనా, ఫ్రీ ఫుడ్ ఉంటుంది, క్యాబ్ ఉంటుంది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే ఏంటంటే 22 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మార్నింగ్ 9:30 నుంచి 3 o'clock వరకు అనేది ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. సో హెచ్ఆర్కి అయితే మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు, లేదా మెసేజ్ అనేది చేయండి. సో మీకు ఆఫీస్ లొకేషన్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చారు. అండ్ మీకైతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లొకేషన్ వచ్చేసి ఇది జైన్స్ బాలాజీ బిగ్ టౌన్, 3rd ఫ్లోర్ అబో జూడియస్ సర్వే నెంబర్. సో ఇదైతే మీరు చూసుకోండి ఒకసారి. సో వ్యూ ఆన్ మ్యాప్ అని కొడితే మీకైతే డైరెక్ట్ మీ ఇంటి దగ్గర నుంచి లొకేషన్ ఎంత దూరం ఉందో అనేది చూపిస్తుంది. ఇక్కడ బెనిఫిట్స్ చూసుకుంటే ఈ కంపెనీ నుంచి, సో నేను మరీ చెప్తున్నా, ఈ కంపెనీ చాలా అంటే చాలా మంచిది. అండ్ కాంపిటేటివ్ పే ఉంటుంది. మీకు 2-way క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హెల్తీ వర్క్ కల్చర్ ఉంటుంది. సో మీ కెరీర్ అనేది గ్రోత్ చేసుకోవచ్చు. లర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అండ్ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ రిఫరల్ చేసినందుకు అవార్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. అండ్ ఫైనల్గా చూసుకుంటే ఇదైతే 100% డ్యామ్ షూర్. ఇక్కడ చూసుకుంటే మెయిన్ చాలా అంటే చాలా మెయిన్ ఫ్రీ ఫుడ్. సో ఫ్రీ ఫుడ్ అంటే దీంట్లో వచ్చేసి లంచ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో ఓకేనా. సో ఇంత మీకు ఫుడ్ ఇచ్చి, క్యాబ్ ఇచ్చి, సో మనకి వర్క్ ఇచ్చి, సో ఇట్లాంటి కంపెనీ అయితే వదులుకోవద్దు. చాలామంది
ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయరు ఏ కంపెనీలో. క్యాబ్ కూడా 1 వే క్యాబే ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి మీరైతే ఎవ్వరు ఈ కంపెనీ అయితే మిస్ అవ్వద్దు. సో, మీకు ఇంపార్టెంట్ అయిన క్వెషన్స్ అయితే నేను చెప్తాను. సో, ఇదైతే మర్చిపోకండి. ఇది మైండ్‌లో పెట్టుకోండి. సో, ఇక్కడ చూసుకుంటే సో, ఫస్ట్ వచ్చేసైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే కంపల్సరీ అడుగుతారు. సో, మీరైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ కొంచెం ప్రిపేర్ అవ్వండి. సో, తర్వాత సెకండ్ ఏంటంటే మీకైతే ఒక పారాగ్రాఫ్ అయితే ఇస్తారు. సో, పారాగ్రాఫ్ ఇచ్చి అయితే చదవమంటారు. ఓకేనా. సో, మీ మిస్టేక్స్ లేకుండా స్లోగా చదివినా సరే 1కి 2 సార్లు ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్టా కాదా అనేది చూడండి. ఓకేనా. సెకండ్ పారాగ్రాఫ్ అయిన తర్వాత మీకు థర్డ్ వచ్చేసి మీకేందంటే సో, టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో, టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో, టైపింగ్ టెస్ట్ కూడా అనేది ఎక్కువేం వర్డ్స్ ఉండదు. 25-30 వర్డ్స్ పర్ మినిట్ అట్లా టైప్ చేస్తే సరిపోతుంది. అండ్ మీకు అదే కాకుండా సెల్ఫ్ ఇంట్రడక్షన్ కాకుండా సో, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అని అయితే అడుగుతారు. ఫ్యామిలీ లేదా ట్రావెల్ చేసినారు కదా, మీరు ఎటన్నా ట్రావెల్ చేసినప్పుడు ఒక 1 మినిట్ మాట్లాడు, లాస్ట్ ఎక్కడికి ట్రావెల్ చేసావు లేదా ఏదన్నా మూవీ గురించి చెప్పు అని అంటారు. సో, మీరైతే తడబడకుండా మంచిగా అయితే మాట్లాడండి. చాలా అంటే చాలా సింపుల్. మంచిగా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. మన క్వాలిఫికేషన్ విషయానికి చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అయితే అవసరం లేదు. సో, ఓకేనా. గ్రాడ్యుయేషన్ అవసరం లేదు. ఎవరైతే 12థ్ పాస్ అవుతారో ప్లస్ డిప్లొమా చేసి ఉంటారో అండ్ మళ్ళీ డిగ్రీ చేసి ఉంటారో అండ్ బీటెక్ చేసి ఉంటారో సో, వీళ్ళనేది అందరూ ఎలిజిబుల్. కాబట్టి ఇంత గుడ్ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వద్దు. ఇది ఒక్కసారి జాబ్ వచ్చిందంటే మీ లైఫ్ అయితే సెట్ అవుతుంది. ఆ కంపెనీ మాత్రం అంత మంచి కంపెనీ. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి 3 పూటలు అండ్ ఫుల్ టైమ్ పర్మనెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఇదైతే. సో, పార్ట్ టైమ్ కాదు, ఫుల్ టైమ్ పర్మనెంట్, టెంపరరీ కాదు. సో, ఇదొచ్చేసి మనకేందంటే చాలా అంటే చాలా మంచి కంపెనీ. ఎవరైతే మిస్ అవ్వద్దు. సో, ఫ్రెండ్స్ ప్లీజ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో, నేను ఇంత మంచిగా వీడియో చేసి మీకు ఇంత మంచిగా చెప్పినా కూడా వీడియో అనేది లైక్ చేయడం లేదు. సో, ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. గ్రూప్స్‌లో పోస్ట్ చేయండి. సో, ఫ్రెండ్స్ మీకు గనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థాంక్ యూ ఫ్రెండ్స్.